అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కదా శ్రీ షిరిడి సాయిబాబా మహత్యం. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశలతో త్రిముఖాలతో జన్మించారు జగద్గురువు దత్తాత్రేయుడు. విశ్వవ్యాప్తి చిరంజీవి అయిన దత్తుడు భక్తజనులను ఉద్ధరించడానికి షిరిడీలో శ్రీ సాయిబాబాగా అవతరించారు. బాబా ఎవరు, ఎక్కడ జన్మించారు, ఆయన పుట్టుపూర్వత్రాలేమిటి, తన జీవిత కాలంలో ఎవ్వరికి ఈ రహస్యాన్ని చెప్పని బాబా ఒకనాటి ఉదయం షిరిడీలో ఊరికి ఉత్తరాన ఉన్న వేప చెట్టు కింద 16 ఏళ్ల బాలుడుగా కనిపించారు. నిరంతరం ధ్యానంలో ఉంటూ ఊరి వాళ్ళు ఎన్ని ప్రశ్నలు వేసినా సబ్కా మాలిక్ ఏక్ అంటూ చేతులెత్తి ఆకాశం వైపు చూపేవారు బాబా. ఆ గ్రామదేవత ఖండోబా ఒకరోజు గణాచారికి పూనితే బాబా ఎవరని అడిగారు ఊరి వాళ్ళు. గణాచారి చెప్పిన ప్రకారం వేప చెట్టు క్రింద తవ్వగా అక్కడో బండ కింద భూగృహం, దానిలో దివ్యంగా వెలుగుతున్న 4 ప్రమిదలు, పూజా ద్రవ్యాలు చూపిస్తూ బాబా ఈ భూగృహంలో 12 ఏళ్లు తపస్సు చేశారు అని చెప్పాడు గణాచారి. అంతలో బాబా వచ్చి అందర్నీ కేకలేస్తూ అది మా గురుస్థానం అని చెప్పి భూగృహాన్ని మూసివేయించారు. ఆ మర్నాడు తెల్లవారు చూస్తే గురుస్థానంలో బాలబాబా లేరు. ఎటు వెళ్లారో, ఎందుకు వెళ్లారో తెలియదు. కాలచక్రంలో 3 ఏళ్లు గిర్రును తిరిగాయి. దూప్కేడా గ్రామస్తుడు చాంద్ పాటిల్ తన తప్పిపోయిన గుర్రాన్ని వెతుక్కుంటూ వెళ్లి ఒక తోటలో మామిడి చెట్టు క్రింద ఫకీరులా కనిపిస్తున్న బాబాని దర్శించాడు. బాబా సట్కాతో నేలను తాటించి నీరు, నిప్పు సృష్టించి చిలీం సిద్ధం చేసి తాను సిద్ధ పురుషుణ్ణి అని చాటారు. అంతేకాదు, ఆయన బిజిలీ అని పిలవగానే తప్పిపోయిన గుర్రం పరిగెత్తుకొచ్చింది. బాబా మహిమనుగాంచి పాటిల్ ఆయన భక్తుడయ్యాడు. బాబా అనుగ్రహంతో చాంద్ పాటిల్ మరింత శ్రీమంతుడయ్యాడు. అతడు తన మేనల్లుడి వివాహానికని బాబాని షిరిడీ తీసుకొచ్చాడు. సుమారు 4 ఏళ్ల తర్వాత షిరిడీలో మరలా అడుగుపెట్టిన బాబాని గుర్తుపట్టి పూజారి మహల్సాపతి మహదానందంతో యా సాయి అని ఆహ్వానించాడు. మరాఠీలో సాయి అంటే స్వామి అని అర్థం. అలా బాబా నాటి నుంచి సాయిబాబాగా షిరిడీలో స్థిరపడ్డారు. గురుస్థాన్ గా భావించే వేప చెట్టు కింద బాబా నివసించేవారు. మహల్సాపతి, శ్యామ తదితరులంతా బాబాని సిద్ధపురుషుడైన ఫకీర్గా భావించి రోజూ దర్శించి సేవించేవారు. ఒకనాడు తన భర్తతో కుమారునితో కలిసి దర్శనానికి వచ్చింది బాయిజాబాయి. బాబా ఆనందంతో ఆవో బెహెన్ అని ఆహ్వానించి ఆమె తన సోదరి అని, తమది జన్మజన్మల బంధం అని చెప్పారు బాబా. బాబా మీద భక్తి కుదిరిన బాయిజా ప్రతినిత్యం ఆయన్ని దర్శించుకుని రోజు నియమంగా బాబాకి భిక్ష ఇచ్చేది. బాబా ప్రతిరోజు నియమంగా 5 ఇళ్ల వద్ద మాత్రం భిక్ష స్వీకరించి అలా తెచ్చిన దాన్ని మట్టి మూగుడులో కలిపి అల్లాకి నైవేద్యం పెట్టేవారు. కుక్కలు, పిల్లులు, ఈగలు ఆ ఆహారాన్ని యథేచ్ఛగా స్వీకరిస్తుంటే యా మాలిక్ అంటూ నవ్వుతూ కేకలు పెట్టేవారు. రోగులకి వింత వైద్యం చేస్తూ వింత హకీం అని పిలిపించుకునే బాబా బాయిజాబాయి కొడుకు తాత్యాతో వాడి స్నేహితులతో చేరి గోళీలు ఆడుతుండేవారు. మహల్సా శ్యామాలకు బాబా చర్యలు విస్మయం కలిగించేవి. షిరిడీలో ఒకసారి వారం పాటు కుంభవృష్టిగా వర్షం కురిసింది. వర్షం తగ్గాక చూస్తే వేప చెట్టు వద్ద బాబా నిశ్చింతగా కనిపించారు. చుట్టూ మోకాళ్ళ లోతు నీరున్న బాబా ఒంటి మీద ఒక్క నీటి చుక్క లేదు. మహల్సా ఆశ్చర్యపోతూ, బాబా, చుట్టూ మోకాళ్ళ లోతు నీరున్న కుంభవృష్టి కురిసిన నీ ఒంటి మీద ఒక్క చినుకు లేదు, ఏమిటి మాయా, పాలకడలిలో శయనించే శేషసాయివా నువ్వు అన్నాడు. బాబా నవ్వి ఎవరెలా భావిస్తే అలా అన్నారు.